కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే టీజీ భరత్కు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే టీజీ భరత్ అభినందన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే టీజీ భరత్ను సత్కరించారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన అవోపా ప్రతినిధులు ఎమ్మెల్యే టీజీ భరత్ను కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవోపా మహిళా విభాగం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే టీజీ భరత్ను కర్నూలు హార్ట్ అండ్ ఫౌండేషన్ తరపున కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్తో పాటు ప్రతినిధి డాక్టర్ భవానీ ప్రసాద్ శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే నగరానికి చెందిన శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం ప్రతినిధులు ఎమ్మెల్యే టీజీ భరత్ను కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్యతో పాటు సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే నగరానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే టీజీ భరత్ను పుష్పగుచ్చం అందచేసి పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. హోటల్ మౌర్యాయిన్లో ఉన్న టీజీ భరత్ కార్యాలయంలో 3వ వార్డు కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్, 6వ వార్డు కార్పొరేటర్ షేక్ నిలోఫర్, 13వ వార్డు కార్పొరేటర్ విజయలక్ష్మిలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజీ భరత్ వీరికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే టీజీ భరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎమ్మెల్యేగా తన నాయకత్వంలో పనిచేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఇప్పుడు కార్పొరేటర్లు గ్రహించారన్నారు. కర్నూలు అభివృద్ధి తనతోనే సాధ్యమన్నారు. అందుకే కార్పొరేటర్లు సైతం జైకొట్టి తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వీరే కాకుండా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పలువురు కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే టీజీ భరత్ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించి నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు కృష్ణ, ఖాదర్ బాషా, హకీం, షేక్ నజీర్ తదితరులు ఉన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన నేపథ్యంలో నగరంలోని 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే టీజీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 23వ వార్డు పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన టీజీ భరత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి పూలు చల్లి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమని తెలిపారు. ఎమ్మెల్యే టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు తెలియజేశారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కర్నూలు నగరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారు తమ ఆకాంక్షను వెల్లడించారు. జూన్ 4th నిన్న ఎలక్షన్ రిజల్ట్ కర్నూలుకు ఒక పెద్ద పండగ. కర్నూలులో మన టీజీ భరత్ అఖండ మెజారిటీతో గెలిచారు. దాంట్లో మన శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ పాత్ర చాలా పెద్దగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ ఓటెడ్ ఇన్ శ్రీరామ్ నగర్ అండ్ లక్ష్మీనగర్ అండ్ కర్నూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆ సెలబ్రేషన్స్లో మన ప్రవీణ్, సునీల్ వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఇక్కడ పాలాభిషేకం ఏర్పాటు చేశారు. ఇప్పుడే దాని కార్యక్రమం చేశాము. సో అందరికీ, శ్రీరామ్ నగర్ ప్రజలందరికీ థ్యాంక్ యూ. భరత్ గారు 6 గ్యారంటీలు అవన్నీ ఖచ్చితంగా చేస్తారు. ఆయన నిన్న కూడా గెలిచిన వెంటనే ప్రెస్లో కూడా అదే చెప్పారు. సో అందరు కొంచెము ఆయనకు కూడా సహకరించండి, అందరూ ఆయన తోడుగా ఉండండి, ఆయన నమ్మండి. మన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ అన్న 4వ తేదీ భారీ మెజారిటీతో గెలిచినాడు. కర్నూలుకి మన కర్నూలు 10 సంవత్సరాల నుండి డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇప్పటి నుండి కుల మతాలకు అతీతంగా భారీ మెజారిటీతో భరత్ అన్న బాగా పని చేస్తాడు. అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు, మా టీము ప్రతి ఒక్కరూ బాగా పనిచేసినారు. అదేవిధంగా భరత్ అన్న గెలిచాలని మేము చాలా ప్రేమతోటి అందరం కలిసి, మా బృందం అందరం కలిసి శివాలయం గుళ్ళో కానీ, కలవర బాప్తిసం చర్చిలో కానీ, దర్గాలో కానీ చాలా ప్రార్థనలు పెట్టినాము. ఎందుకంటే భరత్ అన్న గెలిస్తే కన్నా భారీ ఎత్తున ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మనకు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అవుతుంది. కర్నూలు మొత్తం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని భరతయ్య కాబోయే మినిస్టర్ ఇప్పుడు నెక్స్ట్ కర్నూలు భారీగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు గమనించి భరతయ్యని నమ్మండి. భరతయ్య ఇమ్మడం మేము కూడా ఉన్నాము. మనకు నమ్మిన వాళ్ళకు అందరూ వార్డు మొత్తం లక్ష్మీనగర్, శ్రీరామ్నగర్ బాగా కష్టపడినాము. భారీ ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాడు భరతయ్య. శ్రీరామ్నగర్ 23వ వార్డులో మేము భరత్ గారి గెలుపు గురించి మేమంతా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సార్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము చర్చిలో, మళ్ళీ గుడిలో, మసీదులో అన్ని చోట్ల మేము ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఏ దేవుడో ఒక దేవుడు అయితే కరుణించినాడు మమ్మల్ని. టీజీ భరత్ అన్న మనకు నాయకత్వంలో మాకు అన్ని పనులు బాగా చేయాలని అనుకుంటున్నాము, బాగా చేస్తాడని అనుకుంటున్నాము. చాలా కష్టపడినాము తెలుగుదేశం రావాలని. ఎంతో కష్టపడితే అన్న గెలిచినందుకు మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. భరత్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, బూత్ ఇన్ఛార్జీలకి, ఏజెంట్లకి అందరికీ వందనాలు. ఈరోజు అందుకే సంబరాలు జరుపుకుంటున్నాం. మేము కర్నూలు మొత్తం సంబరాలు జరుపుకుంటుంది. ఇంకా భరత్ అన్న ఇంకా మంచి పనులు చేస్తారని మేము ఇంకా కోరుకుంటున్నాము. ఇంకా ఇలాగే ప్రతిసారి భరత్ అన్న గెలిచాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. భరత్ అన్న గారు ఎమ్మెల్యే నుండి మంత్రి స్థాయికి వెళ్ళిపోయి కర్నూలు అభివృద్ధికి పాటుపడాలని కర్నూలులో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు. దానికి తోడు శివాలయంలో కానీ, గుడిలో కానీ, మన మసీదులో కానీ, చర్చిలో కానీ మన చాలా మటుకు పూజలు చేపించి గెలవడానికి దేవుళ్ళని మనం ప్రార్థించాము. దేవుళ్ళు మనకు కరుణించి ఈసారి కంపల్సరీగా టీజీ భరత్ గారిని గెలిపించారు. మనము ఈ కర్నూలు ప్రజలంతా కలిసి భరత్ గారిని ఇంకోసారి కూడా గెలిపించుకొని అభివృద్ధికి, మనకు కర్నూలు అభివృద్ధికి తోడ్పడాలని మన శ్రీరామ్నగర్ తరఫున 23వ వార్డు తరఫున కోరుకుంటున్నాం. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా నగరంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గత రాత్రి చారిత్రాత్మక కట్టడం కొండారెడ్డి బురుజు సర్కిల్లో ఎమ్మెల్యే టీజీ భరత్ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ జిందాబాద్, మంత్రి టీజీ భరత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యేగా తమ అభిమాన నాయకుడు టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమన్నారు. త్వరలోనే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తమ ఆకాంక్షను వెల్లడించారు. ఎమ్మెల్యే టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఎమ్మెల్యే టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు.
కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే టీజీ భరత్ విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు క్రిస్టఫర్ దేవకుమార్, ఏపీ ఎన్జీఓ నాయకులు సిహెచ్ వెంగళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా ఎమ్మెల్యే టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా టీజీ వెంకటేష్ కర్నూలు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఆయన బాటలోనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీజీ భరత్ ముందుకు సాగి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటారని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ను గురువారం పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విసిహెచ్ వెంగళరెడ్డి, సెక్రటరీ జవహర్లాల్, మాజీ జిల్లా అధ్యక్షులు క్రిస్టఫర్ దేవకుమార్, సిటీ ప్రెసిడెంటు కాసన్న, క్లాస్ 4 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మదిలేటి, డ్రైవర్సు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఎమ్మెల్యే టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించడం జరిగిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ డాక్టర్ గణేష్ జైషెత్వార్ తెలిపారు. కర్నూలులోని యశోదా ఆసుపత్రి కన్సల్టెంట్ క్లినిక్లో డాక్టర్ గణేష్ జైషెత్వార్ మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 6వ తేదీ ప్రపంచ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ దినోత్సవం సందర్భంగా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సపై అవగాహన కల్పించారు. రక్త సంబంధ వ్యాధులు మరియు బ్లడ్ క్యాన్సర్లో బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా కోలుకునే శాతం 80% నుంచి 90% ఉంటుందన్నారు. బ్లడ్ క్యాన్సర్, బ్లడ్కు సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయామం, యోగా చేయాలని ఆయన తెలిపారు. బ్లడ్ వ్యాధులపై రక్త పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు. వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డే ఈ సందర్భంగా జనాలు రేపు 6th జూన్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డే అని సెలబ్రేట్ చేస్తారు. దానికి కారణం జనాల్లో వరల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఎలాంటి చికిత్సా పద్ధతి, దాని ఫలితాలు, దాని లాభాలు, దాని ద్వారా రకరకాల బ్లడ్ జబ్బులకి కానీ బ్లడ్ క్యాన్సర్స్కి కానీ ఎంత క్యూర్ అవ్వచ్చు, అవి అన్నీ జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక పాజిటివ్, అంటే ప్రస్తుతానికి 2024లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఎట్లాంటి బ్లడ్ జబ్బులు ఉన్నా, ఎట్లాంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా ఆ బ్లడ్ క్యాన్సర్ ద్వారాకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్సా పద్ధతి ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువగా ఉంటుంది. 90% కింద ఎక్కువగా. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రంలో జనాల్లో చాలా అవగాహనలు ఉన్నాయి. అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక కిడ్నీ కానీ లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్లో ఎలా ఆ డోనర్ అవయవం డొనేట్ చేస్తారు, అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో మేము డోనర్ నుంచి బోన్ మ్యారో ఆపరేషన్ ద్వారా తీస్తాము, దాని ద్వారా డోనర్కి చాలా ఇబ్బంది ఉంటుంది, ప్రమాదం ఉండొచ్చు అని అవగాహన. అది ఒక తప్పు. సో బోన్ మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక బ్లడ్ డొనేట్ చేసేలాగా, బ్లడ్ ప్లేట్లెట్ ఎలా హెల్తీ డోనర్స్ డొనేట్ చేస్తారో అదేవిధంగా స్టెమ్ సెల్ కూడా మనం బ్లడ్ తీసేలాగా స్టెమ్ సెల్ తీస్తాము. ఎటువంటి సర్జరీ కానీ ఈ డొనేట్ చేసిన స్టెమ్ సెల్ డొనేట్ చేసిన డోనర్కి ఎటువంటి ఇబ్బంది, ప్రమాదం, ఎటువంటి రిస్క్ అనే ఉండదు. స్టెమ్ సెల్ డొనేట్ చేసిన వెంబటనే ఈ డోనర్ వాళ్ళ పనికి జాయిన్ అవ్వచ్చు. అంత సింపుల్, అంత ఈజీ. అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే పేషెంట్కి అయితే కొత్త జీవితం వస్తుంది, వాళ్ళకి కొత్త పునర్జన్మం, ఒక లైఫ్ ఎవరిది కాపాడే పుణ్యం. అదేవిధంగా స్టెమ్ సెల్ డోనర్కి స్టెమ్ సెల్ డొనేట్ చేశాక కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనం వింటూ ఉంటాం, బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ డొనేట్ చేశాక మన బాడీలో కొత్త బ్లడ్ తయారై అది మన ఆరోగ్యానికి చాలా ఫాయిదాకారకంగా ఉంటుంది. అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి కొత్త స్టెమ్ సెల్ జనరేట్ అయ్యి
ఆ కొత్త స్టెమ్ సెల్ ద్వారా వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయినా కూడా మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా కాడు అని అలా ఒక అపోహలు ఉన్నాయి. అది తప్పు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్ పూర్తిగా మనలాగా ఆరోగ్యవంతంగా అయి కంప్లీట్ నార్మల్ లైఫ్ ఆరోగ్యవంతంగా చేయొచ్చు. అదేవిధంగా ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనం మామూలు మనిషి ట్రాన్స్ప్లాంట్ అయిన మనిషి డిఫరెన్షియేట్ చేయలేము, అంత ఆరోగ్యవంతంగా ఉంటారండి. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కర్నూలు నగరంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకుడు రఘువీర్ నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచి తమ సంస్థకు పేరు తీసుకురావటం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ఎన్టీఏ విడుదల చేసినటువంటి నీట్ 2024 ఫలితాల లోపల ఎస్ఆర్ కర్నూల్ విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగినది. మరి చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక రెసిడెన్షియల్ కాలేజీ నుంచి ఇంత పెద్ద ఎత్తున రిజల్ట్స్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఆ చరిత్రను తిరగరాస్తూ మరి ఈరోజు ఎస్ఆర్ కర్నూల్ బ్రాంచ్ యందు టాప్ లెవెల్లో మా రెసిడెన్షియల్ విద్యార్థుల చేతనే ఒక మంచి ఫలితాలను సాధించిందని తెలియచేయటకు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. నీట్ లోపల ఈ నీట్ 2024 లోపల అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి మా విద్యార్థులు కె రమేష్ 630 మార్కులు, అదేవిధంగా కీర్తి 626 మార్కులు, విజయానంద్ 620 మార్కులు, రమాలక్ష్మి 593, రంజిత్ కుమార్ 576, తేజేశ్వర్ 557 మార్కులు, హిందూ 552 మార్కులు. మా యొక్క లెక్చరర్ బృందము నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళు ఈరోజు మెడికల్ కాలేజీలో అడుగు పెట్టేటువంటి విధంగా తయారు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ